Hello everyone, welcome to today's session. From today onwards, we are going to explore the world of backend development in Telugu language. Okay, in this tutorial, we will understand the basics of backend development and how it works behind the every web applications. Okay, so today onwards, we are going to start the backend tutorial. Okay, so in this tutorial, we mainly focus on the how to develop the backend development, how it works behind the every application. Okay, I have divided these topics into totally 11 topics totally 11 topics, which will help you build a strong foundation for the backend development. Okay, so backend development refers to the server side part of the web application. Okay, what do you mean by server side part of the web application? Okay, so this is the three-tier architecture of the website. This is the three-tier architecture of the website. So first part is the front end, and second part is the server, and third part is the database. Okay, for the front end development, we are using the HTML, CSS, Bootstrap, JavaScript, okay, etc. Okay, for the front end development, we are using the HTML, CSS, Bootstrap, and JavaScript. And next one, server part. ఈ సర్వర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ సర్వర్ పార్ట్ అంతా కూడా మనం బ్యాక్ ఎండ్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్ లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ రాస్తాము. ఓకే, ఫంక్షన్స్ ఏదైనా మనం ఒక టాస్క్ అనే దాన్ని పెర్ఫామ్ చేయాలనుకోండి, ఆ టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి రైట్ ఫంక్షన్స్. In the functions, we are using the logics. Okay, and next one we are connect the database. This server side application, this server can be connect to the database. Okay, database can be connect to the database. We are స్టోర్ ద డేటా ఇంటూ ద డేటాబేస్. డేటాబేస్ ని కనెక్ట్ చేసి మనము డేటాబేస్ లో డేటా అనే దాన్ని స్టోర్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ హియర్ డేటా ప్రాసెసింగ్ అనేది చేస్తాము, బిజినెస్ లాజిక్ అనేది చేస్తాము, బిజినెస్ లాజిక్స్ అన్ని కూడా మనం రాస్తాము. అండ్ నెక్స్ట్ వన్ డేటాబేస్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేట్, ఓకే, లైక్ ఎక్సెట్రా. Okay, and next one communicate. This server part is the this server part can be used to communication between the server and the user interface. So user interface ki database ki di major communication process anta. Okay, so I'll start with a real time example. Like, okay, so Amazon అనే వెబ్సైట్ తీసుకున్నామండి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఏదైనా ఒక వెబ్సైట్ అనేదాన్ని ఓపెన్ చేసామనుకోండి. సో వెబ్సైట్ అనేదాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మనకి ఏమేమి డిస్ప్లే అవుతాయి, ఇమేజెస్, బటన్స్, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద మనం క్లిక్ చేసాము అంటే ఏంటి, ఓకే, యాక్షన్ అనే దాన్ని మనం పెర్ఫామ్ చేసాము. ఓకే, యాక్షన్ పెర్ఫామ్ చేయగానే ఏమైంది, ఓకే, సో ప్రీవియస్ గా మనం ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది ఉంది, ఈ ప్రోడక్ట్ మీద మనము క్లిక్ అనే యాక్షన్ పెర్ఫామ్ చేసాం. క్లిక్ అనే యాక్షన్ పెర్ఫామ్ చేయగానే ఏమైంది, ఈ కంప్లీట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయినాయి. ఓకేనా, ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకి ఇవన్నీ కూడా డేటాబేస్ నుంచి వచ్చినాయి అనమాట. సో ఈ బ్యాక్ ఎండ్ లో ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఓకేనా. సో ఇన్ ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వీఆర్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ప్రాసెస్ ఆఫ్ ద వాట్ ఈస్ బిహైండ్ ద వెబ్ అప్లికేషన్. ఓకే, సో బ్యాక్ ఎండ్ లో మనకి అప్లికేషన్ అంతా కూడా ఎలా రన్ అవుతుంది. ఓకేనా, సపోజ్ మనం ఇక్కడ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసామనుకోండి, పర్టికులర్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే ఏమైంది, ఒక న్యూ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయినాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి డేటాబేస్ లో ఉంటాయి అనమాట. సో డేటాబేస్ లో ఉన్న డేటా అనే దాన్ని మనం రిట్రీవ్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఇది ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, ఈ ఫంక్షనాలిటీస్ అనేవి ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మనము బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో చూస్తాము. ఓకే, సో ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ హ్యాండిల్ బై ద బ్యాక్ ఎండ్. ఈ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా హ్యాండిల్ చేసేది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది హ్యాండిల్ చేసేది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, అసలు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో మనం ఏమేం చేస్తాము. ఓకే, సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్, మేనేజింగ్ మేనేజింగ్ ద సర్వర్ పార్ట్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్. ఓకేనా, సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో మనం ఏం చేస్తాము, ప్రాసెస్ క్రియేషన్ అండ్ మేనేజింగ్ ద సర్వర్ సైడ్ పార్ట్ ఆఫ్ అన్ అప్లికేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్, దిస్ బ్యాక్ ఎండ్ హ్యాండిల్స్ ద బిజినెస్ లాజిక్. మనం ఏదైతే బిజినెస్ లాజిక్ రాస్తామో, బిజినెస్ లాజిక్ మీన్స్ ఫంక్షనాలిటీస్, మనం రాసే ఫంక్షనాలిటీస్ అన్నింటినీ కూడా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ హ్యాండిల్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ డేటాబేస్ ఆపరేషన్. డేటాబేస్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఇన్సర్షన్, డిలీషన్, అప్డేట్, ఓకే, లైక్ ఎక్సెట్రా.
ఓకే, నెక్స్ట్ వన్ యూజర్ అథెంటికేషన్. వాట్ యూ మీన్ బై యూజర్ అథెంటికేషన్? మనం ఇప్పుడు ఏదైనా ఒక లాగిన్ ఫామ్ ఉందనుకోండి, లాగిన్ ఫామ్ లో మనం ఏమి ఇస్తాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఏమవుతుంది, ఆ రెండింటిని కూడా నెక్స్ట్ డేటాబేస్ లో ఉన్న డీటెయిల్స్ తో కూడా కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి రెండు కనుక మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ వన్ డేటాబేస్ లో ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కనుక సేమ్ అయితే కనుక మనం పర్టికులర్ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతాం. అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ క్రెడెన్షియల్స్. Okay, you are under the wrong credentials. Okay, and next one security purpose, and next one data processing, and next one communication between the front end and the database. Okay, database ఫ్రంట్ ఎండ్ కి రెండింటికి మధ్యలో కమ్యూనికేషన్ ని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేసింది అనమాట. ఓకే, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది ఫ్రంట్ ఎండ్ కి అండ్ నెక్స్ట్ వన్ బ్యాక్ ఎండ్ కి. ఓకే, సో ఇక్కడ మనం చూపించాం కదా, ఈ ఫ్రంట్ ఎండ్ ఇదేమో ఫ్రంట్ ఎండ్, ఇదేమో బ్యాక్ ఎండ్. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎవరు ఫార్వర్డ్ చేస్తారు, కమ్యూనికేషన్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు, ఈ సర్వర్ అనేది కమ్యూనికేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి లాగిన్ ఫామ్ అనేదాన్ని మనం ఒకవేళ మనం లాగిన్ అవుతున్నాం అనుకోండి, సపోజ్ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేశాను నేను, ఇక్కడ నేను లాగిన్ అవ్వడానికి లాగిన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ నేను యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేస్తే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అనమాట. మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో దీని అంతా కూడా ఫ్రంట్ ఎండ్ అంటాము. ఇక్కడ నేనేంటి, ఇక్కడ సపోజ్ నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, సో మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్. ఓకే, ఇదంతా కూడా మనం ఏమంటారు, ఫ్రంట్ ఎండ్ అంటారు. సో ఫ్రంట్ ఎండ్ లో మనకి ఏముంటుంది, ఓకే, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవి ఏదైతే ఉన్నాయో వీటిని మనం ఎంటర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా బ్యాక్ ఎండ్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని నెక్స్ట్ వన్ ఏం చేస్తుంది, చెక్ ద డేటాబేస్. డేటాబేస్ లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ తో చెక్ చేస్తుంది. చెక్ చేసుకొని వెరిఫై ద యూజర్, ఈ పర్టికులర్ యూజర్ అయినా కాదా అని చెక్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ క్రియేట్ ఏ సెషన్, అండ్ నెక్స్ట్ వన్ సెండ్ ద రెస్పాన్స్. ఓకే, ఒకవేళ కరెక్ట్ అనుకోండి, కరెక్ట్ అయితే కనుక మనకి ఒక సెషన్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ అది కరెక్టా కాదా అనేది కూడా మనకు ఒక రెస్పాన్స్ అనే దాన్ని సెండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ లైక్ రెస్టారెంట్. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళగానే ఫస్ట్ మనం ఏం చేస్తాము, మెనూ అనేది ఏదైతే ఉందో మెనూని మనం మొత్తం అంతా కూడా రీడ్ చేస్తాం. ఓకే, మెనూలో మనకి ఏముంటాయి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఇక్కడ మెనూని ఏమంటారు, ఏపీఐ అంటాము. ఓకేనా, సో ఈ ఏపీఐని మనం మొత్తం అంతా కూడా రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, వెయిటర్ కి ఏదైతే ఉన్నదో వెయిటర్ కి మనము మన రిక్వెస్ట్ మీన్స్ ఏంటి, మనకి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలనేది మొత్తం అంతా కూడా ఇక్కడ మనం రిక్వెస్ట్ పెడతాము. ఓకే, సో రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వెయిటర్ ఏం చేస్తాడు, ఈ ఈ రిక్వెస్ట్ ఏమంటారంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటారు. ఓకే, ద వెయిటర్ హెచ్టిటిపి టేక్స్ యువర్ రిక్వెస్ట్ టు ద కిచెన్ బ్యాక్ ఎండ్. ఓకేనా, సో ఈ ఏపీఐ రిక్వెస్ట్ ని ఏపీఐ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, బ్యాక్ ఎండ్ కి పాస్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో ఆ రిక్వెస్ట్ అంతా కూడా బ్యాక్ ఎండ్ పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ద కిచెన్ ప్రాసెస్ ఇట్, కుక్స్ ఇట్ అండ్ సెండ్స్ ఇట్ బ్యాక్. సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ ఎవరు, కిచెన్ ని మనం బ్యాక్ ఎండ్ అంటాము. ఓకే, సో బ్యాక్ ఎండ్ లో మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా కుక్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లో మనకి ఏమవుతుంది, మళ్ళీ మనకి రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట. ఓకే, సో దీనిలో ఈ ఇమేజ్ లో మనకి ఏంటి, ఇక్కడ ఫస్ట్ వెయిటర్ అనేవాడు ఫ్రంట్ ఎండ్. ఓకేనా, వెయిటర్ అనేవాడు మనకేంటి ఫ్రంట్ ఎండ్ అనే అనుకుంటే కనుక, ఓకే లెట్ us కన్సిడర్ వెయిటర్ ఈజ్ ఏ ఫ్రంట్ ఎండ్. ఓకే, సో వెయిటర్ ఏం చేశాడు, టేక్ ద కస్టమర్ ఆర్డర్, కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ అనే దాన్ని తీసుకుంటాడు. ఓకేనా, ఆర్డర్ అనేది తీసుకొని నెక్స్ట్ వన్ ఇంకా మెనూ కార్డ్ ఏదైతే ఉందో మెనూ కార్డ్ డిస్ప్లే చేస్తాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్. ఓకే, సో ఇక్కడ వెయిటర్ ఏమేం చేస్తాడంటే మెనూ కార్డ్ డిస్ప్లే చేస్తాడు, ఆర్డర్ రిసీవ్ చేసుకుంటాడు, ఆర్డర్ తీసుకుంటాడు, అండ్ నెక్స్ట్ వన్ ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్ తో ఇంటరాక్ట్ అవుతాడు. అండ్ నెక్స్ట్ వన్ బ్యాక్ ఎండ్. ఓకే, హియర్ కిచెన్ ఇస్ ద బ్యాక్ ఎండ్. ఓకే, కిచెన్ ఏం చేస్తుంది మనకి, మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో ఏదైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్పామో అవన్నీ కూడా చేసి మనకి సర్వ్ చేస్తారు కదా. అలాగే ఇక్కడ ఏంటి మనకి, మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ప్రిపేర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, నెక్స్ట్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ మేనేజ్ ద రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ డేటాబేస్ అంటే ఏంటి, స్టోరేజ్ రూమ్. ఓకే, స్టోరేజ్ రూమ్ ఏమంటారు, డేటాబేస్ అంటాము. ఓకే, in the storage room we are store the ingredients and maintain the records. Okay, it's all about the front end and back end.
Okay, what is the next one? Fourth one. వై డూ వీ నీడ్ బ్యాక్ ఎండ్? అసలు మన బ్యాక్ ఎండ్ అనేదాన్ని ఎందుకు ఇచ్చాము? బ్యాక్ ఎండ్ అనేదాన్ని మనం యూజ్ చేయలేదు అనుకోండి. ఓకే, సపోజ్ మనం బ్యాక్ ఎండ్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ అమెజాన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసాము. ఓపెన్ చేసినప్పుడు దీనికి బ్యాక్ ఎండ్ అనేది ఏమీ లేదనుకోండి, ఇక్కడ మనం ఏం చూస్తాము, జస్ట్ ఓన్లీ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఇమేజెస్ మాత్రమే చూడగలం మనం. ఓకేనా? అంతేగాని ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం చూడగలం. అంతేగాని ఈ ప్రొడక్ట్స్ దేన్ని కూడా మనం బై చేయలేము మనం. ఓకేనా? బై చేయాలంటే కంపల్సరీగా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉండాలి. ఓకేనా? ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉండాలి. మనం క్లిక్ చేయగానే ఏమవుతుంది, డేటాబేస్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా రిట్రీవ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో కంపల్సరీగా మనకి డేటాబేస్ అనేది కావాలి. ఓకే, వితౌట్ బ్యాక్ ఎండ్ అనుకోండి, డేటా కెనాట్ బి స్టోర్డ్ ఎనీవేర్. డేటా కెనాట్ బి స్టోర్డ్ పర్మనెంట్లీ ఆర్ ఎనీవేర్. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఇంకొక పాయింట్ మనం ఏం చెప్పొచ్చు, యూజర్ కెనాట్ ద లాగిన్ ఇన్ టు ద అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండే లేదనుకోండి, అసలు యూజర్ అనేవాడు అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వలేడు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, అప్లికేషన్స్ కెన్ నాట్ కమ్యూనికేట్. అంటే ఏంటి, మనము అంటే యూజర్ తో ఈ అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్స్ యూజర్ తో కమ్యూనికేట్ అవ్వలేము. ఓకేనా? అంటే ఏంటి, మనం ఓన్లీ స్టాటిక్ వెబ్సైట్స్ మాత్రమే డెవలప్ చేయగలం. డైనమిక్ వెబ్సైట్స్ అనే వాటిని మనం డెవలప్ చేయలేము. ఓకేనా? ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్, వీఆర్ ఓపెన్ ఏ షాపింగ్ వెబ్సైట్ లైక్ అమెజాన్. ఓకే, సో ఇక్కడ వితౌట్ బ్యాక్ ఎండ్ అనుకోండి, వితౌట్ బ్యాక్ ఎండ్. సో వితౌట్ బ్యాక్ ఎండ్ అయితే మనం ఏం చేయగలం, ఓన్లీ ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ మాత్రమే మనం చూడగలం. ఒకవేళ నెక్స్ట్ విత్ బ్యాక్ ఎండ్ కూడా ఉందనుకోండి, బ్యాక్ ఎండ్ కూడా ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ మనము ఈ పర్టికులర్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వచ్చు, నెక్స్ట్ మనం లాగిన్ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ వన్ ఏదైనా ప్రొడక్ట్స్ మనం యాడ్ టు కార్ట్ లోకి యాడ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనం అలాగే ప్రొడక్ట్స్ ని బై చేయొచ్చు మనం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, హౌ బ్యాక్ ఎండ్ వర్క్స్. సో బ్యాక్ ఎండ్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, సపోజ్ మనం ఒక అమెజాన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసామండి. అమెజాన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి, సో ఇక్కడ మనం సెర్చ్ బార్ లోకి వెళ్ళి మనం ఏమని టైప్ చేసాము, మొబైల్స్ మొబైల్ ఫోన్స్ అండర్ 20,000, మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 అని మనం టైప్ చేసామనుకోండి. సో ఇక్కడ మనం ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో ఈ రిక్వెస్ట్ ఏమవుతుంది, ఈ రిక్వెస్ట్ సర్వర్ కి పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో సర్వర్ ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని నెక్స్ట్ వన్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, డేటాబేస్ కి సెండ్ చేస్తుంది. సో డేటాబేస్ లో ఇప్పుడు ఏంటి, మనకి 20,000 బిలో ఉన్న మొబైల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ మనకి సెండ్ బ్యాక్. ఓకేనా? రెస్పాన్స్ ని బ్యాక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి అన్ని కూడా మనకి 20,000 బిలో ఉన్న మొబైల్స్ ఉంటాయి చూడండి. సో ఈ డేటా అంతా కూడా మనం ఎక్కడి నుంచి గెట్ చేసుకున్నాము, బ్యాక్ ఎండ్ నుంచి మనం గెట్ చేసుకున్నాము. ఓకే, సో ఇక్కడ మీకు మనం ఇచ్చిన రిక్వెస్ట్ ని ఎలా ఇస్తాము, అండ్ నెక్స్ట్ వన్ మనం ఇచ్చిన రిక్వెస్ట్ ని సర్వర్ ఎలా రిసీవ్ చేసుకున్నది, అండ్ నెక్స్ట్ వన్ ఎలాగ మనకి అవుట్పుట్ అంతా కూడా డిస్ప్లే అయింది అనేది అర్థమైందని అనుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ వన్ సర్వర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అండ్ థర్డ్ వన్ డేటాబేస్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏపీఎస్. సో ఫస్ట్ వన్ సర్వర్ అంటే ఏంటనే చూద్దాం. సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్. ఓకే, సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్ దట్ రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ సెండ్ బ్యాక్ టు ద రెస్పాన్సెస్. సో ఇక్కడ మనం సర్వర్ అనేది ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్, డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎనీ మొబైల్ యాప్. ఓకే, ఎనీ మొబైల్. సో వీటిని మనం ఏమంటాము, సర్వర్స్ అంటాము. ఓకేనా? సో ఈ సర్వర్స్ ఏం చేస్తాయి, రిసీవ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద యూజర్స్, రిసీవ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్స్. ఓకే, రిసీవ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్ సెండ్ ద రెస్పాన్స్ టు ద యూజర్, సెండ్ రెస్పాన్స్ టు ద యూజర్. ఓకే, and next one, second one, programming languages. Okay, which programming languages are suitable for the back end development? Back end development డెవలప్ చేయడానికి మనకి ఏ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ వీఆర్ యూజింగ్ ద జావా స్క్రిప్ట్ యూజ్ చేసామనుకోండి, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయవచ్చు, అలాగే రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం డెవలప్ చేయవచ్చు. అదే మనం నెక్స్ట్ పైథాన్, అండ్ నెక్స్ట్ వన్ పైథాన్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ డిజైన్ వన్, డి ఫ్లాస్క్. ఓకే, సో సపోజ్ ఇవి కనుక మనం యూజ్ చేసాం అనుకోండి, వీటిని యూజ్ చేసుకుని మనము మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ డేటా సైన్స్ అప్లికేషన్స్ కానీ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ జావా.
ఓకే, జావాలో ఏంటి, జావాలో ఫ్రేమ్వర్క్ ఏంటి, స్ప్రింగ్ బూట్ అనే ఫ్రేమ్వర్క్, జావా స్ప్రింగ్ బూట్ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకుని మనము ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సియాష్ అండ్ ASP.NET. సో ASP.NET ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం ఏంటి వెబ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ డేటాబేస్. Okay, you all of you know database can basically store the data and retrieve the data and manipulate the data. Okay, సో ఈ డేటాబేస్ పర్పస్ కోసం మనము MySQL అన్ని చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ MySQL, PostgreSQL, MongoDB. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ APIs. ఓకే, వాట్ డూ యూ మీన్ బై API? API మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. Okay, API means application programming interface. Simply, API is a communication bridge between the front end and the back end. API is a communication bridge between the front end and the back end. Okay, suppose ఓకే లైవ్ లో అయితే కనుక మనం ఒక వెదర్ యాప్ అనేదాన్ని మనం ఓపెన్ చేసాం అనుకోండి. ఓకే, వెదర్ యాప్ అనేదాన్ని మనం ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మనకి ఫస్ట్ మొత్తం అంతా కూడా నార్మల్ గా డిస్ప్లే అవుతుంటుంది. ఓకే, సో మనం ఏంటి ఇక్కడ, సో టుడే టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. టుడే టెంపరేచర్ అనేది మనం టైప్ చేస్తే కనుక ఏమవుతుంది, ఇక్కడ మనం ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో ఆ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుంటుంది. రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి గెట్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో గెట్ మెథడ్ యూజ్ చేసుకుని ఏంటి, మనం ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుని అండ్ నెక్స్ట్ వన్ మనకి టెంపరేచర్ ఎంత ఉంది ఏంటనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ బ్యాక్ అండ్ టెక్నాలజీ స్టాక్. సో బ్యాక్ అండ్ టెక్నాలజీ స్టాక్ ఏమేమి ఉంటాయి మనకి, సపోజ్ ఫర్ ద ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ HTML, CSS, Bootstrap, React.js అండ్ Node.js. ఓకే, అండ్ నెక్స్ట్ సర్వర్ సైడ్ మీన్స్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి మనకి ఏమేమి ఉంటాయి, Node.js, Python, Java, PHP, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫర్ ద డేటాబేస్ యూసేజెస్ ఆఫ్ డేటాబేస్ కి ఏంటి మనము MySQL అండ్ నెక్స్ట్ వన్ MySQL కాకుండా ఇంకా MongoDB అండ్ క్లౌడ్ అనే వాటిని యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి, సపోజ్ మనం ఒక యూట్యూబ్ అనే దాన్ని ఓపెన్ చేసామండి. యూట్యూబ్ అనే దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఏముంటాయి, అన్ని థంబ్నైల్స్, ఇమేజెస్, లైక్ బటన్, షేర్ బటన్. ఓకేనా, సో లైక్ బటన్, షేర్ బటన్ అండ్ నెక్స్ట్ వన్ లైక్ బటన్, షేర్ బటన్, కామెంట్స్, ఇలా మనకి అన్ని కూడా ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, యూజర్ అథెంటికేషన్. ఇప్పుడు ఏంటి, మనము యూట్యూబ్ లో మనం ఏదైనా వీడియోస్ చూడాలన్నా కానీ కంపల్సరీగా మనము అథెంటికేషన్ అవ్వాలి. అథెంటికేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ లాగిన్ అవుతాం. ఓకే, లాగిన్ ని అథెంటికేషన్ అంటాము. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మనకి మళ్ళీ మనకి సో వీడియో ప్రాసెసింగ్ అంతా కూడా బ్యాక్ ఎండ్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ రికమెండేషన్ వీడియోస్ మనకి రైట్ లో డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా. సో రైట్ లో ఏం డిస్ప్లే అవుతాయి, రికమెండేషన్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో రికమెండేషన్ వీడియోస్ అన్ని కూడా మనకి రైట్ లో డిస్ప్లే అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నోటిఫికేషన్స్, యూట్యూబ్ లో నోటిఫికేషన్స్ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్ కింద వస్తాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డేటాబేస్ స్టోర్ ద యూజర్ డీటెయిల్స్, video information and comments. Okay, కామెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ నైన్త్ వన్ ఏంటి, స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే కనుక మనకి ఏమేమి స్కిల్స్ వచ్చి ఉండాలి. ఓకేనా, ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్ మనకి ఏమేమి వచ్చి ఉంటే బాగుంటుంది, జావా స్క్రిప్ట్, పైథాన్, జావా. ఓకే, ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్ ఈ మూడు వస్తే కనుక బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ డేటాబేస్ లో మనం ఏంటి MySQL, PostgreSQL, MongoDB వీటన్నింటిని కూడా మనము డేటాబేస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ నెట్వర్క్ టెక్నాలజీస్ లో మనకి ఏంటి మినిమం HTTP అండ్ REST APIs. ఓకే, వీటి మీద కంపల్సరీగా మనకు ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట, HTTP అండ్ REST APIs. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. ఓకే, అథెంటికేషన్. ఓకే, ఆథరైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ టూల్స్ ఏమేమి టూల్స్ యూజ్ చేయొచ్చు, గిట్, పోస్ట్ మ్యాన్, డాకర్. ఓకే, ఈ టూల్స్ అన్నిటిని కూడా యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ బ్యాక్ అండ్ డెవలపర్ యొక్క వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ వన్ బ్యాక్ అండ్ డెవలపర్ ఏంటి, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకోవాలి. రిక్వైర్మెంట్స్ అనేవి మనకి ఏదైతే తెలిసింది అనుకోండి. అండ్ నెక్స్ట్ వన్ డిజైన్ ఏపీఎస్ ఏదైతే డెవలప్ చేస్తాము. ఓకే, సో ఏపీఐ డెవలప్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, రైట్ కోడ్. అండ్ నెక్స్ట్ వన్ కనెక్ట్ టు ద డేటాబేస్. ఓకే, సో కోడ్ అనేది రాస్తాము. నెక్స్ట్ వన్ మనము డేటాబేస్ కనెక్ట్ అవుతాము. డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి, టెస్ట్ ద ఏపీఎస్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్. ఓకే,
సో నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ పాపులర్ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్స్. సో బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఏమేమి ఉన్నాయి మనకి? జేఎస్ అనే లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకోండి, జేఎస్ లాంగ్వేజ్ కి అంటే అడ్వాన్స్డ్ గా ఓకే ఫ్రేమ్వర్క్స్ అండి జేఎస్ కి ఎక్స్ప్రెస్ జేఎస్, యాంగులర్, రియాక్ట్. ఓకే, ఎక్స్ప్రెస్, యాంగులర్, రియాక్ట్ ఇవన్నీ కూడా మనకి అన్ని ఫ్రేమ్వర్క్స్. ఓకే, నెక్స్ట్ పైథాన్. సో పైథాన్ లో ఏం చేస్తాము? పైథాన్ లో డిజాంగో అండ్ ఫ్లాస్క్ అనే ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ జావా. జావాలో ఏంటి స్ప్రింగ్ బూట్ అనే టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సియాష్. సియాష్ లో ఏంటి? ఓకే, సియాష్ లో ఏంటి? సియాష్ డాట్ నెట్ రిలేటెడ్ అనమాట. సో ఏఎస్పి డాట్ నెట్ అనే ఫ్రేమ్వర్క్ ని మనకి డెవలప్ చేస్తారు. సో డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? ఓకే, దాని మీద మనం బిల్డ్ అప్లికేషన్స్ అనే వాటిని బిల్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ పిహెచ్పి టెక్నాలజీ. పిహెచ్పి అంటే లార్వెల్. ఓకే, లార్వెల్ ఇస్ ద ఫ్రేమ్వర్క్. Okay, so all the backend technologies, the backend development is the backbone of the backbone of the modern application. So ఈ మోడర్న్ అప్లికేషన్స్ మనం ఏదైతే డెవలప్ చేస్తామో వీటన్నిటికీ కూడా డేటాబేస్ అనేది డేటాబేస్ ఆర్ బ్యాకెండ్ డెవలప్మెంట్. బ్యాకెండ్ డెవలప్మెంట్ ఈస్ ద వన్ బ్యాకెండ్ డెవలప్మెంట్ ఈస్ ద బ్యాక్బోన్. ఓకే, బ్యాకెండ్ డెవలప్మెంట్ అనేది బ్యాక్బోన్. Okay, so this backend development manage the data, security, and logic and communication. Okay, so it's all about the introduction of the backend development. I hope మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక మెన్షన్ ద బిలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ షేర్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.